హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ దివ్యాంగులకైతే ప్రభుత్వం ప్రధాన దృష్టి సారించి దివ్యాంగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే దిశగా అయితే వెళ్తుంది. ఇందులో భాగంగా పింఛన్ల పంపిణీ కావచ్చు, ఈ సదరం సర్టిఫికెట్ జారీలో మార్పులు చేర్పులు కావచ్చు, దివ్యాంగులకు ఇచ్చే ఉచిత పరికరాల పంపిణీకి సంబంధించి కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు తీసుకుని దివ్యాంగులకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. ఇందులో భాగంగా దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ అయితే చెప్తూ ఉందండి. ఏంటంటే 100% సబ్సిడీతో దివ్యాంగులైన వారికి త్రిచక్రాల వాహనాల స్కూటర్ ని ఇవ్వాలని, అంటే రెట్రోఫిటెడ్ మోటార్ వాహనాలు అన్నమాట. అంటే దివ్యాంగులైన వారు ఈ వాహనాలను నడపడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ వాహనాలు కేవలం దివ్యాంగులు నడిపేందుకే తయారు చేస్తారు. ఈ వాహనాలను దివ్యాంగులకు ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఫైల్ కి ఇప్పటికే ఆమోదం తెలపగా దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు నిధులను కూడా విడుదల చేసే పనిలో అయితే నిమగ్నమయ్యారండి. దీంతో ఈ 2024-25 సంవత్సరానికి గాను దివ్యాంగులకు దాదాపు 1750 త్రిచక్ర వాహనాలను పంపిణీ చేయడం కోసం మరొక అధికారులు అయితే కసరత్తు ప్రారంభించారు. ఈ త్రిచక్ర వాహనం ఖరీదు సుమారుగా ₹1,00,000 నుంచి ₹1,25,000 వరకు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. వీటికి టెండర్లను కూడా ప్రభుత్వం అయితే పిలిచిందండి. ఈ మొత్తం వాహనాల పంపిణీకి సుమారుగా ₹17,50,00,000 వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించి కూడా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి నిధులను కూడా ఈ మేరకు ఆర్థిక శాఖ విడుదల చేయడానికి సిద్ధమైంది. మరో 4 నెలల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ 1750 మందికి అయితే వాహనాలను పంపిణీ చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే 2024-25 ఆర్థిక సంవత్సరానికి, అంటే ఈ 2024 సంవత్సరానికి సంబంధించి 1750 మందికి దివ్యాంగులకు ఈ వాహనాలు పంపిణీ చేస్తే వచ్చే 2025 సంవత్సరానికి కూడా మరో 1750 మంది దివ్యాంగులకు ఈ వాహనాలను ప్రభుత్వం పంపిణీ చేయబోతా ఉంది. ఇలా ప్రతి సంవత్సరము దివ్యాంగులైన వారిని గుర్తించి వారికి ఈ వాహనాలను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రతి ఏటా 1750 మంది దివ్యాంగులకు ఈ ఉచిత స్కూటర్లను అయితే ప్రభుత్వం అందిస్తుంది. దీంతో ఈ 2024 సంవత్సరానికి గాను లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అతి త్వరలోనే ప్రభుత్వం చేపట్టనుంది. ఈ దివ్యాంగులు ఈ వాహనాలు అందుకోవాలంటే ఎవరు అర్హులు అనే దానిపై కూడా ప్రభుత్వం ఈ మేరకు ఒక నిర్ధారణకైతే వచ్చిందండి. డిగ్రీ ఆపై ఉన్నత చదువులు అభ్యసించే దివ్యాంగులు, అలాగే కనీసం ఏడాదికి పైగా స్వయం ఉపాధిలో పనిచేస్తూ ఉన్న వారికి తొలి ప్రాధాన్యత అయితే ఉంటుంది. 70 అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఈ యొక్క స్కూటర్లు తీసుకోవడానికి అర్హులు. 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న దివ్యాంగులకు ఈ వాహనాలను అయితే అందుకుంటారు. ఏడాదికి ₹3 లక్షల ఆర్థిక ఆదాయం కలిగిన కుటుంబాలకు చెందిన దివ్యాంగులే ఉండాలి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఈ యొక్క అర్హతలను నిర్ధారించిందండి. త్వరలోనే దివ్యాంగులకు ₹1,00,000 పైబడి విలువ చేసే త్రిచక్ర వాహనాలను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరనుంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం ఏదైనా వస్తే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. మీరు దరఖాస్తు చేసుకుని అర్హత ఉన్నట్లయితే ఈ వాహనాలను పొందొచ్చండి. కాబట్టి మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. దివ్యాంగులకు సంబంధించిన ఏదైనా ప్రత్యేక సమాచారం వచ్చిందంటే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. నమస్కారం.